రావణాసుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ప్రయత్నిస్తారు. నిజానికి ఈవేళ కొంతమంది గొప్ప గొప్ప బ్రహ్మశ్రీలు అనుకునేవాళ్ళు రావణాసురుడు గొప్పతనాన్ని చెబుతున్నారు. ఈ కల్చర్ మనకి గతంలో సినిమాల్లో కూడా చూపించారు. సినిమాల దగ్గర నుంచి ఈ భావం వచ్చింది. అంటే దుర్మార్గమైన దుష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగి లోకాన్ని చికాకు పెట్టి ఉన్న రాక్షసుల్ని కూడా వాళ్ళ గొప్పవాళ్ళని, వాళ్ళలో పాజిటివ్ క్యారెక్టర్స్ని లేక పాజిటివ్ గుణాలను తీసుకొని వచ్చి దాన్ని చాలా ఎన్హాన్స్ చేసి దానికి చెలవలు పలువలు చేసి చెప్పేటువంటి పరిస్థితి చదువుకున్నాం కాస్త అనుకునే విజ్ఞుల్లో రావడం చాలా బాధాకరం, దురదృష్టకరమైన పరిస్థితి అనమాట. ఇది చూసినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, మొత్తం సుందరకాండలో రావణాసురుణ్ణి సుమారు ఒక 14 సార్ల నుంచి 16 సార్లు, సీతమ్మ కొన్నిసార్లు, హనుమ కొన్నిసార్లు, న్యూట్రల్గా వాల్మీకి భగవానుడు కొన్నిసార్లు దుర్మార్గుడు రావణాసురుడు, దురాత్ముడు రావణాసురుడు, నీచుడు రావణాసురుడు అని చెప్తాడు.